ఎందుకు దృష్టి సారించట్లేదని ఒక వాదన అయితే వినిపిస్తుంది. అయితే రైట్ లెనిన్, మీరు లైన్లోనే ఉండండి. డాక్టర్ రాజేందర్ ప్రసాద్ గారు క్వారంటైన్ హాస్పిటల్కి సంబంధించిన ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారు వచ్చారు మనకు లైన్లో మాట్లాడడానికి. సార్, ఇప్పుడు డాక్టర్ రాజేందర్ ప్రసాద్ గారు, నా మాట వినబడుతుందా అండి? ఎస్ సార్. రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రస్తుతం మనం చూసినట్టయితే క్వారంటైన్లో ఈరోజు ప్రధానంగా మనం ఏదైతే క్వారంటైన్ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్ని ఏదైతే చెప్పుకుంటామో అక్కడ మ్యాక్సిమం ఈరోజు ఈ కేసులు నమోదవుతుంటాయి. ప్రస్తుతానికి అక్కడ పరిస్థితి ఎలా ఉన్నాయి, ఎన్ని కేసులు రోజుకు నమోదవుతాయి, ఇప్పటి వరకు కేసులు నమోదైన వివరాలు చెప్తారా సార్ ప్లీజ్? మాకు ఫీవర్ హాస్పిటల్ యావరేజ్ గా పర్ డే 2005 పర్ మంత్ కి 2500 వరకు వస్తాయండి. కొంచెం సీజనల్ వేరియేషన్ ఉంటుంది. సమ్మర్ లో కొంచెం ఎక్కువ వస్తాయి కేసెస్, మిగతా టైంలో కొంచెం తక్కువ వస్తాయి. యావరేజ్ గా పర్ ఇయర్ అంటే 2023లో 27,000 వరకు వచ్చినాయి కేసెస్ టోటల్. తర్వాత 2024లో కూడా 26-27 మధ్యలో వచ్చినాయి కేసెస్. సో అందరికీ ఆల్మోస్ట్ మేము అంటే కేటగిరీని బట్టి ఇమ్యూనోగ్లోబులిన్స్ తర్వాత వ్యాక్సినేషన్ ప్రొవిజన్ చేస్తాం ఇక్కడ. సార్, ఇప్పుడు ఇది ఏదైతే ఇమ్యూనోగ్లోబులిన్ అదైతే వ్యాక్సిన్ ఉన్నదో అది ప్రధానంగా చాలా చోట్ల అవైలబుల్ ఉన్నది, కానీ ఈ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ మాత్రం అవైలబుల్ లేదని ఒక వాదన వస్తున్నది సార్. ఈ విషయంపై మీరు ఏమంటారండి? యాంటీ రేబీసే ఉంటుంది, ఇమ్యూనోగ్లోబులిన్స్ దొరకదు అన్నిట్లో. 360 days ఉంటుందండి అది. ఎనీ టైం 24 hours లో ఎనీ టైం ఏ టైం డాగ్ బయట వచ్చినా కూడా ఆ కేటగిరీని బట్టి మేము ఒకవేళ పేషెంట్ కి ఎలిజిబిలిటీ ఉంటే కనుక తప్పకుండా ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇస్తాం. వ్యాక్సినేషన్ చాలా ప్లేసెస్ లో ఉంటుంది, వ్యాక్సినేషన్ ప్రాబ్లం ఉండదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఏదైతే వ్యాక్సిన్స్ ఇస్తున్నారో ఆ వ్యాక్సిన్స్ కూడా పిహెచ్సిలలో అనేక అంటే క్వారంటైన్లో మాత్రం 24 hours అది కంటిన్యూగా, అది చాలా బ్రహ్మాండమైన ఒక హాస్పిటల్, పేరు వదిన రాష్ట్రంలోనే బ్రహ్మాండమైన పేరు వచ్చినది. కానీ వేరే హాస్పిటల్స్లలో అవైలబుల్ లేదని ఒక వార్తలు వస్తున్నాయి. తద్వారా మరణాలు కూడా పెద్ద ఎత్తున నమోదవుతున్నట్టుగా తెలుస్తున్నది. ఈ విషయంపై మీరేమంటారండి డాక్టర్? సో కొన్ని అంటే ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే కనుక చిన్న చిన్న హాస్పిటల్ మనకి, ఎందుకంటే ఫీవర్ హాస్పిటల్ ఎక్స్క్లూజివ్లీ దానికోసం ఉంది కాబట్టి మా దగ్గర తప్పకుండా అవైలబుల్ ఉంది. సో ఒకవేళ వేరే హాస్పిటల్ ఇక్కడ అవైలబుల్ లేకున్నా కూడా మాకు ఫీవర్ హాస్పిటల్కి ఆ పేషెంట్ రెఫర్ చేస్తారు వాళ్ళు. సో రెఫర్ చేస్తే తప్పకుండా మేము ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఇక్కడ. సార్, ఇప్పుడు కుక్క కాటుకు మందు లేదు అని చెప్తారు, చాలా మంది దీంట్లో చనిపోతున్నారు అనేది వాదన ఉన్నదో, దీని విషయంపై మీరేమంటారండి? లేదండి, కుక్క కాటుకు మందు లేదనేది అబద్ధం. కుక్క కాటు వచ్చినప్పుడు మనం ప్రాపర్గా దాన్ని క్లీన్ చేసేసి ఇమ్మీడియట్ గా దగ్గరున్న హాస్పిటల్కి వెళ్తే కనుక ఇమ్యూనోగ్లోబులిన్స్ అవసరం ఉంటే కేటగిరీని బట్టి ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇవ్వచ్చు, తర్వాత వ్యాక్సినేషన్ ఇవ్వచ్చు. దిస్ క్యూరబుల్. చాలా మంది ఏంటంటే నెగ్లిజెన్స్, కొంతమంది అంటే ఏం కాదులే అని చెప్పేసి వదిలేయడం, కొంతమంది దాన్ని పట్టించుకోకపోవడం, దానివల్ల ఇమ్యూనోగ్లోబులిన్ తీసుకోకపోవడం వల్ల మాత్రమే మరణాల డెత్ సంభవిస్తాయి. అదర్వైజ్ ప్రాపర్ గా ఇమ్యూనోగ్లోబులిన్ తీసుకొని వ్యాక్సినేషన్ తీసుకుంటే డెత్ వరకు పోదు, ర్యాబిస్ డిసీజ్ రాదు. ప్రధానంగా ఈ కుక్కలు ఎందుకు ఇలా దాడి చేస్తున్నారని మీరు భావిస్తున్నారు డాక్టర్? సో దట్ ఈస్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దానికి. ఎనిమల్ హస్బెండరీ వాళ్ళు ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సమ్మర్ లో మాత్రం ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాటికి స్వెట్టింగ్ ఉండదు. మనకు ఉన్నట్టుగా బాడీని కూలింగ్ చేయడానికి స్వెట్టింగ్ ఉంటుంది, బట్ కుక్కలకు అటువంటి ఫెసిలిటీ ఉండదు. దానివల్ల వాటర్ దొరకదు, వాటికి ఫుడ్ సరిగా దొరకదు, అందుకని బాగా ఇరిటేబుల్ గా ఉంటాయి. సో కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్ లేదా అన్ప్రొవోకేటెడ్ వాటిని మనం ఏమనుకున్నా కూడా మనకు అటాక్ చేసే అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చూస్తున్నామో బ్రూ క్లాస్ సొసైటీ అనేటోళ్ళు వారికి చాలా మంది ఏదైతే అంటారో దానికి వ్యతిరేకిస్తున్నారు.